శరన్నవరాత్రులు చేస్తే ఈ కాలంలోనే ఎందుకు చెయ్యాలండి అని ఒక అనుమానం రావచ్చు. శరన్నవరాత్రులు అంటే శరదృతువు ఆశ్వీజ మాసంలోనూ ఉంటుంది, తర్వాత ఉంటుంది కదా. 9 రాత్రులు చెయ్యాలి అన్నప్పుడు ఇదే తిథులు ఇంకొక చోట ఎక్కడైనా తీసుకుని బహుళపక్షంలోనో ఇంకో మాసంలోనో తీసుకుని శరన్నవరాత్రులుగా చేయకూడదా? ఆశ్వీజ మాసం రాగానే ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో ఉన్న పాడ్యమి దగ్గర నుంచి నవమి వరకు నవరాత్రులోని ఎందుకు చెయ్యాలి? ఇవే ఎందుకు శరన్నవరాత్రులు అయ్యాయి? ఆ తర్వాతవి ఏవైనా ఎందుకు శరన్నవరాత్రులుగా ఋషులు చెప్పలేదు మనకి? అంటే ఇక్కడ పెద్దలు ఒక పెద్ద ధర్మ సూక్ష్మాన్ని చెప్తారు మనకి. ప్రతిరోజు 2 కాలములు ఉంటాయి, ఉపాసనాయోగ్యములు అంటారు. మనసు అంతర్ముఖం అవడానికి, తొందరగా మనసు మాట వినడానికి 2 కాలములలో మనసు తొందరగా నిలబడుతుంది. ఇతర కాలముల యందు మనసు నిలబెట్టడం చాలా కష్టం. ఒకటి, సూర్యోదయం ఇంకా కాకుండా ఉన్నటువంటి బ్రాహ్మీ ముహూర్తం. ఆ సమయంలో తెల్లవారుజాము వేళలో పూజ చేసి భగవంతుని యొక్క ఆరాధనకి కూర్చుంటే మనసు అంతర్ముఖం అవుతుంది, లొంగుతుంది. 2, మళ్ళీ అసుర సంధ్య వేళ, ప్రదోష వేళలో పూజ చేసినా, ప్రదోష వేళలో జపం చేసినా, ప్రదోష వేళలో కూర్చుని భగవంతుని గురించి ధ్యానం చేసినా తొందరగా మనసు అంతర్ముఖం అవుతుంది. ఒక రోజులో ఈ 2 కాలముల యందు మనసు తొందరగా అంతర్ముఖం అవుతుంది, పట్టుకి దొరుకుతుంది. మిగిలిన కాలాల్లో మనసు మిమ్మల్ని పట్టుకుని ఉంటుంది, అందుకే దానిష్టం వచ్చినట్టు అది తిరుగుతుంది. కష్టం. కాలము కూడా కలిసి రావాలి, దేశకాలములకు సంకీర్తనమే ఉంది కదా. అందుకని కాలము యోగ్యము ఈశ్వరారాధనకి ఆ సమయంలో. అటువంటి యోగ్యమైనటువంటి కాలము రోజులో 2 సార్లే ఉంటే అటువంటి కాలము ఎంత గొప్పదో శరదృతువులో పాడ్యమి నుంచి ఆశ్వీజ మాసంలో నవమి వరకు ఉండేటటువంటి 9 తిథులు అమ్మవారి అనుగ్రహం పుష్కళంగా పొందడానికి, మనస్సు వెనక్కి అడుగులు వేసి ధ్యానం చేయడానికి చాలా చాలా యోగ్యమైన కాలంగా ఋషుల చేత నిర్ణయం చేయబడింది. అందుకని శరన్నవరాత్రులు ఆశ్వీజమాస శుక్లపక్ష పాడ్యమి నుండి నవమి వరకు చేస్తారు. ఈ కాలం మనుష్య జన్మ ఎత్తినవాడు నిరుపయోగంగా విడిచిపెట్టుకోకూడదు. దీక్షితుడై అమ్మవారి ఆరాధన యందు గడపాలి ఈ 9 రోజులు. ఆ 9 రోజులు అమ్మవారి యొక్క ఆరాధనలో గడిపితే చాలా విశేషంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, మనుష్య జన్మ యొక్క సార్థకత పొందుతాడు. చూడండి, కాలము ఎలా కలిసి వస్తుందో శరత్కాలంలో, అలాగే దేశమన్న 2వ మాట కూడా ఒకటి ఉంది అని నేను అన్నాను కదా. మీకు భారతదేశాన్నంతటినీ కలిపి ఒక ప్రమాణంగా తీసుకుంటే మనకి కొద్దిగా చలి పెరుగుతోందనేటప్పటికీ ఉత్తర భారతదేశంలో ఎముకలు కొరికేస్తుంది. ఉత్తర భారతదేశంలో విపరీతమైనటువంటి వర్షాలు పడుతుంటే మనకి ఒక మోస్తరు వర్షాలు పడతాయి. మనకి కొంచెం తట్టుకోగలిగిన ఎండగా ఉంటే ఉత్తర భారతదేశంలో అసలు నిలబడలేనంత ఎండగా ఉంటుంది. బదరీ లాంటి క్షేత్రాలకి వెళ్ళడానికి నమ్మకమే ఉండదు, అసలు పర్వత చర్యలు విరిగి పడిపోతుంటాయి. భారతదేశాన్ని అంతటినీ కలిపి మీరు ఒక స్థితిలో ఆలోచన చేస్తే ఎప్పుడూ ఒక చోట ఉన్నటువంటి ఉపాసనా యోగ్యత 2వ చోట ఉండదు. ఇక్కడ ఒకలా ఉంటే వాతావరణం ఇంకొక చోట ఇంకొకలా ఉంటుంది. కానీ ఒక్క శరత్కాలంలో ఈ 9 రోజులలో మాత్రం భారతదేశంలో మీరు ఏ మూల నుంచి ఏ మూలకి చూసినా 10 డిగ్రీల కన్నా వ్యత్యాసం లేకుండా వాతావరణం ఉంటుంది. అప్పుడు నిర్ణయించారు ఋషులు. అది గమ్మత్తు. అన్ని చోట్ల సమశీతలంగానే ఉంటుంది వాతావరణం. కాబట్టి మీరు ఉపాసన చెయ్యడానికి చాలా చాలా యోగ్యమైన కాలం ఈ కాలమే. అందుకే శరత్కాలంలో నవరాత్రులలో పూజ చెయ్యకుండా ఉండవద్దు. ఈ కాలాన్ని ఎక్కువగా ఈశ్వరారాధనకి ఉపయోగించకుండా ఉండవద్దు. మనుష్య జన్మ యొక్క ప్రయోజనమే పోతుంది. ఏడాదికి ఒక్కసారే వస్తుంది ఆ కాలం. కాబట్టి దాన్ని తప్పకుండా వాడుకోమని శాస్త్రం చెప్తుంది. ప్రత్యేకించి ఈ శారదా అనుగ్రహం కలిగినటువంటి వ్యక్తులు వినయాన్ని పొందితే ఆ వినయమే భక్తి. వినయము ఈ రెండింటికి అభేదం. ఆ రెండింటికి పెద్ద తేడాని చూపించడం కష్టం. ఈ వినయం ఎక్కడుందో, ఆ భక్తి ఎక్కడుందో అదే చిట్ట చివరికి జ్ఞానంగా మారి కనీసంలో కనీసం ఈ జన్మలో కాకపోయినా చాలా తొందరలో భగవంతుని యొక్క అనుగ్రహం చేత, జ్ఞానసిద్ధి చేత కైవల్యం పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ మాట మీద నమ్మకం లేనినాడు ఋషివాక్యం మీద విశ్వాసమే వదిలిపెట్టుకున్నట్టు.
కాబట్టి ఈ కాలంలో ఉపాసన విడిచిపెట్టకూడదు. ఎంతటి మహాత్ములు కానివ్వండి, నేను మీకు ఇందాక ఒక విషయాన్ని మనవి చేశాను. ఎంతటి మహాత్ములు ఎలా అహంకారాన్ని విడిచిపెట్టారో. ఒక్కొక్కసారి ఎంత చమత్కారంగా ఉంటుందంటే, నేను గెలిచానంటాం. గెలిచినట్లు కనపడుతుంది తప్ప మీరు గెలవలేదన్న విషయం చక్కగా తెలిసిపోతుంది. అవకాశం రాగానే బయటపడిపోతుంది. మీకు నేను ఈ మాట అన్నప్పుడు ఒక ఉదాహరణ చూపించే ప్రయత్నం చేస్తాను. భోజరాజు గారి ఆస్థానంలో కాళిదాసు గారు ఉండేవారు, దండి ఉండేవాడు, భవభూతి ఉండేవారు. ముగ్గురు మహాకవులే. ముగ్గురులో ఎవరు మహాకవి అని నిర్ణయం చేయవలసి వచ్చింది అనుకోండి, చెయ్యవలసి వస్తే ఈయన మహాకవి అని చెప్పడం చాలా కష్టంగా ఉండేది. ఎవరూ నిర్ణయించలేకపోయేవారు. అలా ఉండేవి రచనలు. ఒక్కొక్కసారి ముగ్గురు చేసిన రచనలు, ముగ్గురు ఒకే సందర్భం, ఒకే సమస్యాపూరణం మీద చేసినటువంటి శ్లోకాలు చూస్తే ఈయన బాగా చేశాడని చెప్పడం కుదరదు. అప్పుడు భోజరాజు గారు ఏం చేసేవారంటే, తీర్పు ఉజ్జయిన్లో అమ్మవారికి విడిచిపెట్టేవారు. ముగ్గురిని తీసుకుని ఒకసారి భోజరాజు గారు కాళికాదేవి గుళ్ళోకి వెళ్ళారు. నేను ఇందాక మీతో మనవి చేశా, కాళికయే శారద. ముగ్గురు దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారిని భోజరాజు గారు ప్రార్థన చేశారమ్మా, ఈ ముగ్గురులో ఎవరిది ఏ స్థాయి అని అడిగారు. అశరీరవాణిగా పలికింది శారద. ఆవిడంది, కవిర్దండి అంది 2 మాటలు. అంటే దండి కవి. దండి అనబడేటటువంటి వ్యక్తి కవి అంటే గొప్పవాడే, అందులో ఏమి సందేహం ఏం లేదు. కాబట్టి కవిర్దండి భవభూతిస్తు పండిత. భవభూతి పండితుడు అంటే కవి కన్నా పండితుడే కొంచెం పైమెట్టు మీద ఉంటాడు. కాబట్టి ఇప్పుడు దండి కన్నా భవభూతి పైమెట్టు మీద నిలబడ్డాడు. కాబట్టి కవిర్దండి భవభూతిస్తు పండిత, భవభూతి పండితుడు అని ఆగింది అమ్మవారు. ఇంకా 3వ మాట చెప్పాలి. కాళిదాసు గారికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఓహో, ఒకరిని కవింది, ఒకరిని పండితుడంది. అంటే నేనేగా పనికి మాలినవాణ్ణి. ఏమో ఆ తల్లి ఏమని ఉండేదో ఊరుకుంటే, కవి పండిత అని ఉండేదేమో, నువ్వు కవివి పండితుడివి కూడా అనేదేమో. కానీ ఈయనకి ఆగ్రహం ఆగలేదు. ఇద్దరిని చెప్పింది, నన్ను వదిలేసింది, ఎంత అవమానం రా నాకు అని కోహం అంటూ గభాలన అమ్మవారిని అనకూడనంత పెద్ద మాట అనేశారు. నేనెవరే అన్నారు. అనేసరికి అమ్మవారంది, త్వమేవాహం 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 న సంశయ. 3 మాటలు చెప్తే సనాతన ధర్మంలో ఏమిటంటే అది సత్యం అని. ఆవిడ మళ్ళీ న సంశయ, ఇందులో సంశయం లేదు. అది నువ్వే నేను, నువ్వే నేను, నేనే నువ్వు, ఇందులో సంశయం లేదని. ఇప్పుడు కాళిదాసు గారు చాలా సంతోషించారు. మనం తొందరపడిపోయి అమ్మని ఏమైనా అంటాం. అమ్మ ఏదో మన కోసమే వండుతూ ఉంటుంది. గబగబా వెళ్ళిపోయి అమ్మ అయిపోయింది ఏంటమ్మా అని చేయి పెడతాం. అమ్మ వెంటనే అంటుంది, ఉండు తినకు, నైవేద్యం పెట్టాలి. ఎందుకు అలా కలిపడిపోతావు? పెట్టనా, నీకోసమే కదా వండాను. అలా కలిపడిపోకూడదని ఎన్ని మాటలు చెప్పాను. ఉండు, నైవేద్యం పెట్టి పట్టుకొస్తాను, కూర్చోలాగా. వీడికి అలకొచ్చేసి వెళ్ళి కూర్చుంటాడు. అమ్మ నైవేద్యం పెట్టి పట్టుకొచ్చి అమ్మ తింటుందా ముందు? పిల్లాడి దగ్గరికి వచ్చి నాన్న తినని చేతిలో పెడతా, నాకు అక్కర్లేదు అంటాడు. అంటే అప్పుడు అమ్మ అంటుంది, అయితే మాని అంటుందా? నా పండు, నా గారాల కొండ, నా ఇంటి మహారాజు, నీ కోసమే కదా నాన్న ఇవన్నీ చేశాను, అలకొచ్చిందా? అలకొస్తే ఎంత బాగున్నావో అని ముద్దులాడి మరీ పెడుతుంది కదండి. అమ్మవారు కూడా అంతే. లోకంలో వ్యక్తిని కన్న తల్లికే అంత ప్రేమ ఉంటే, ఇంత చరాచర ప్రపంచాన్ని కన్న నా తల్లి ఎంత ప్రేమైకమూర్తి అయి ఉండాలి. కాబట్టి ఆ తల్లి పరమ ప్రేమైకమూర్తి. ఆవిడేం బాధపడలేదు. త్వమేవాహం త్వమేవాహం అని. ఇప్పుడు చిన్నబుచ్చుకోవడం ఎవరి వంత అవ్వాలి? కాళిదాసు గారి వంత అవ్వాలి. కానీ కాళిదాసు గారు చాలా సంతోషించారు. ఓ, నేనే సరస్వతిని. ఇప్పుడు భవభూతి కన్నా దండి కన్నా కాళిదాసు గొప్పవాడే. నిస్సందేహంగా ఆ పేరు కాళిదాసు గారికి ఉంది లోకంలో. ఎందుకంటే అసలు ఈ వేలుకు అనామిక అని పేరు ఎందుకు వచ్చిందని అడిగారు ఒకసారి. అడిగితే లోకంలో కవులు ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టమన్నారట. ఎవరినో కాళిదాస అన్నట్ట. కాళిదాసు అన్నాడు ఓయిల్మోయి. కాళిదాసుతో సమానమైన కవి పేరు చెప్పు 2 అన్నాడు. ఎవరూ కనపడలేదు. అందుకని ఇలా ఉండిపోయింది. పేరు చెప్పడానికి కవి దొరకలేదు కాబట్టి అనామిక అని పేరు వచ్చింది వేలుకి అని చమత్కారంగా చెప్పారు. అంతటి మహానుభావుడే కాళిదాసు. కాబట్టి ఇప్పుడు ఆయనకి కించిత్ రజోగుణ స్పర్శ కలిగింది, అహంకారం కలిగింది. అమ్మవారు దిద్దుకుంటుంది.
తన బిడ్డలు కదా, అహంకారం వస్తే పాడు చేస్తుందా, దిద్దుతుంది. అది కదా, అందుకు కదా శారదా నవరాత్రులు మనం చేయడం. అమ్మా మాకు అహంకారం వస్తోందమ్మా అని ఒక్కసారి ఆవిడ పాదాలు పట్టుకుంటే ఆవిడ మనని దారిలోకి తీసుకెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ఒకానొకప్పుడు భోజరాజు గారు సమస్యాపూర్ణం ఇస్తే భవభూతి కాళిదాసు కూడా ఇద్దరు సమానంగా పూర్ణ చేశారు. ఎవరిది చాలా గొప్ప కవిత్వం? మళ్ళీ భోజరాజు గారికి అనుమానం వస్తుంది. మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎన్ని కేసులు వేసినా ఆ కోర్టులోనే వెయ్యాలి. మళ్ళీ అమ్మవారి దగ్గరికే వెళ్ళారు. వెళ్ళి ఈసారి అక్కడ ఒక పెద్ద త్రాసు ఒకటి పెట్టారు. పెట్టి త్రాసులో ఒక పక్కన భవభూతి రచన చేసినటువంటి శ్లోకాన్ని వేశారు, ఒక పక్కనేమో కాళిదాసు రచన చేసిన శ్లోకం ఉన్న కాగితం వేశారు. రెండు సమానమైన బరువు ఉన్నవి. కానీ లోపలి బరువు దేనికుంటే అటువైపుకి ఆ కాట మొగ్గుతుంది. అందరూ చూస్తున్నారు ఏది మొగ్గుతుందని. కాళిదాసు గారు రచించిన శ్లోకం ఉన్నవైపు కిందకి దిగుతోంది, భవభూతి ఉన్నవైపు పైకి లేస్తోంది. అంటే ఇప్పుడు ఎవరిది బాగా సారవంతం? కాళిదాసు గారి యొక్క శ్లోకంలోనే రస పుష్టి ఉంది. కాళిదాసు గారికి అప్పటికే కించిత్ అహంకారం బయలుదేరింది కదా. ఆ త్రాసు వంకి ఇలా చూడగానే భవభూతి వంకి ఇలా చూశాడు. చూసావా అన్నట్టు. అమ్మవారు చూసింది. అమ్మవారు చూస్తోందన్న విషయం ఈయనకి తెలుస్తుంటుంది, ఎందుకని ఆవిడే ఈయన కనుక. ఆవిడ అనుకుంది, పిల్లాడు పాడైపోతున్నాడోయ్, వీడిని బాగు చెయ్యాలి. పాపం అంత కష్టపడి అంత వినయంతో నేను పండితుడు మాత్రమే అన్నా కూడా ఇంతగా సాధన చేసిన పాదాలు పట్టుకున్న భవభూతి భుజం మీద కూడా చెయ్యి వేసి వృద్ధిలోకి వస్తావనాలి. అందుకని ఇప్పుడు కాళిదాసు శ్లోకాన్ని కిందకి దింపాలి, ఆ కాళిదాసు శ్లోకం పైకెత్తాలి, భవభూతి శ్లోకం కిందకి దిగాలి. అంటే భవభూతి శ్లోకంలో సారం ఎక్కువ ఉందని నిరూపించాలి. నిరూపిద్దామంటే నేనేదో నా బలంతో తక్కెట్లు మార్చేస్తే బాగుండదు కదా. నిజంగా భవభూతి శ్లోకం అంత సారవంతం చెయ్యాలి. అంత సారవంతం చేద్దామంటే యథార్థంగా చూస్తే కాళిదాసు గారి శ్లోకంలోనే ఉంది, భవభూతి శ్లోకంలో లేదు. మరి ఎలా అంటే ఏదో అనుమానం వచ్చి ఎలా అనుకుంటున్న దానిలాగే తల్లి ఇలా అంది. చంద్రశేఖర పరమాచార్య మారేడు దళాల దండిలా అంటుంటారు చెవులోవి, అలా ఇలా అంది. ఇలా అంటే ఆవిడ కదంబ మంజరి క్లప్త కర్ణపూర మనోహర, ఆవిడ చెవుల్లో కదంబ మంజరి అంటే కదంబ పుష్పముల గుచ్ఛం ఒకటి ఉంటుంది. ఆ పువ్వుల నిండా అమృత రసం ఉంది. అమ్మవారి శరీరానికి తగిలిందేమో, వాటిలో అమృతం చేరింది. ఇప్పుడు ఆవిడ ఏదో ఆలోచిస్తున్నట్టు కానీ ఆ పువ్వులు ఇలా సర్దుకున్నట్టు ఇలా అంది. ఎప్పుడైతే ఆవిడ వేళ్లతో పువ్వును నొక్కిందో ఆ పువ్వులోకి చేరిన ఒక అమృత బిందువు జారి భవభూతి రాసిన శ్లోకం ఉన్నటువంటి కాగితం మీద పడింది. ఆ బిందువుని లాక్కుంది ఆ కాగితం. ఇప్పుడు అమ్మవారి చెవి మీద ఉన్న పుష్పగుచ్చంలోంచి కింద పడిన అమృతపు చుక్క దాంట్లోకి వెళ్ళింది కాబట్టి కాళిదాసు శ్లోకం పైకి వెళ్ళింది, భవభూతి శ్లోకం కింద పడింది. ఇప్పుడు భవభూతిని గెలిపించింది అమ్మవారు. అమ్మవారు గెలిపించిందని ఎవరికి తెలుసు? కాళిదాసు గారికే తెలుసు. భవభూతి గెలవలేదు, భవభూతిని అమ్మవారి గెలిపించిందని తెలుసుకున్నారు. ఇంతకుముందు ఏమన్నారు? కవిర్దండి భవభూతిస్తు పండిత అంటే కోహన్ అంటూ కోపడ్డారు. ఇప్పుడు అలా అనలేదు. భవభూతి దగ్గరికి వెళ్ళి రెండు చేతులు పట్టుకుని అమ్మవారి అనుగ్రహానికి నోచుకున్నావాయ్, నీ వినయం నిన్ను కాపాడిందని కాళిదాసు గారు ఇంకా వినయంగా ఉండడం నేర్చుకుని అమ్మవారి యొక్క పూర్ణానుగ్రహానికి పాత్రుడయ్యాడు. ఇది శారదానుగ్రహం అంటే. శారదానుగ్రహం అంత చమత్కారంగా, అంత కన్న తల్లి ఎలా రక్షణ చేస్తుందో అలా రక్షణ చేసి, అందుకని అమ్మవారికి లలితా సహస్రంలో శారదా అని నామం. శారద అంటే మన అహంకారమును పోగొట్టగలిగినటువంటి తల్లి. భక్తి అనేటటువంటి విత్తనపు బద్దలవడం ప్రారంభం చేసి దాన్నే మళ్ళీ విత్తనములు ప్రారంభమయ్యే స్థానంగా మార్చగలిగినటువంటి తల్లి. ఒక అంకురం పైకి రావాలి అంటే గింజకి తడి తగలాలి. తడి తగిలి అది ఉబ్బి బద్దలవ్వాలి. బద్దలైతే అందులోంచి అంకురం వస్తుంది. భక్తి మీరు భక్తిగా ఉందామంటే ఉండలేరు. భక్తిగా ఉండడం కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహమే. ఆవిడ అనుగ్రహం ఎవరి యందు ప్రసరిస్తుందో వాళ్ళు భక్తితో ఉంటారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇది నా సొంత ఉదాహరణ కాదు. చంద్రశేఖర భారతీ స్వామి, శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించినటువంటి మహాపురుషుడు చంద్రశేఖర భారతి ఒక ఉపమానం చెప్తుండేవారు. ఒక యజమాని ఉన్నాడు, కోట్లకి కోట్లు గణించి ఉన్నాడు, కొన్ని వేల ఎకరములు ఉన్నాయి ఆయనకి, పిల్లలు లేరు, పెద్ద భూకామందు, ఐశ్వర్యవంతుడు. ఒక పాలేరు పిల్లవాడిని తీసుకొచ్చి పనిలో పెట్టుకున్నాడు.
రోజు చూసేవాడు. ఆ పిల్లవాడు ఎంత కష్టపడి పని చేసేవాడంటే ఇది యజమాని పని అని చూడకుండా తన పనే అన్నంతగా, యజమాని అప్పజెప్పిన పనే కాకుండా యజమాని కోసమని ఏ పనైనా చేస్తుండేవాడు. మా యజమాని గారిది చెప్పాలంటే నేను చెయ్యాలంతే, మా యజమాని గారిదంటే నాదే అని చేస్తుండేవాడు. ఇప్పుడు అతను కేవలం జీతం పుచ్చుకోవడం కాదు, యజమాని యొక్క ప్రీతికి పాత్రమయ్యాడు. ఇప్పుడు ఏమైంది అంటే యజమానికి అతని మీద ఆధారపడడం అలవాటైంది. ఏదైనా ముఖ్యమైన పని అంటే ఒరే నువ్వు ఇక్కడుండు అంటుంటాడు. నువ్వు ఇక్కడ ఉండని ఎందుకని, అది చాలా ముఖ్యమైన పని, వీడుంటే తానే ఉన్నట్టు అంత నమ్మకం యజమానికి. కాబట్టి అక్కడ పెట్టడం ప్రారంభం చేశాడు యజమాని. ఆయన నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా విశ్వాసంతో నిలబడి పనిచేస్తున్నాడు. కొన్నాళ్ళయింది. తాను మధుర పదార్థాలు తినేటప్పుడు వీడినొక్కడిని ఒరే నువ్వు పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోయే ముందు ఒకసారి రా అని పిలిచి తను ఏ మధుర పదార్థం తింటున్నాడో ఆ మధుర పదార్థాన్ని వాడికి కూడా పెడుతున్నాడు. వాడు ఇంటికి పట్టుకెళ్ళి తినేవాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత అన్నాడు నీకు ఇంటికి పట్టుకెళ్ళడానికి ఇస్తానికి కానీ నేను తింటాను నువ్వు తిను, ఇద్దరం తిందాం అనేవాడు. వాడు తిండి ఎలా ఉందిరా, అయ్యగారు చాలా బాగుంది అయ్యగారు అని వాడు తింటుంటే ఈయన ప్రీతి పొందేవాడు. వాడు తింటే ఈయనకి సంతోషం. వాడికి జ్వరం వచ్చింది. ఈయన డబ్బు పెట్టి ఈయన వైద్యం చేయించుకునే వైద్యుణ్ణి తీసుకొచ్చి వైద్యం చేయించాడు. తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఎరా తగ్గిందా 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 అని అడిగాడు. తగ్గిపోయింది అయ్యగారు నేను పనిలోకి వెళ్ళిపోతానన్నాడు. వద్దు ఓ 4 రోజులు విశ్రాంతి తీసుకో అన్నాడు. ఇప్పుడు నువ్వు బాగా తయారైపోయావా అన్న తర్వాత పనిలోకి పంపించాడు. ఇంకా కొన్నాళ్ళు అయిపోయింది, తాను వృద్ధుణ్ణి అయిపోతున్నాను అని తెలిసింది. తెలిసిన తర్వాత ఓ రోజు పిలిచి అన్నాడు నీలాంటి కొడుకు నాకు ఎక్కడి నుంచి పుడతాడరా, నువ్వు నాకు ఈశ్వరుడు ఇచ్చిన కొడుకుని నేను పెంచుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. అయ్యగారు మీరు నన్ను కొత్తగా పెంచుకోవాలా, మీ యందు నాకు ఎప్పుడూ తండ్రి భావనే, నేను ఎప్పటికీ మీ కొడుకునే అన్నాడు. ఆ రోజు నుంచి వీడు నా కొడుకు అని ప్రకటించాడు. ఇంతకుముందు వాళ్ళతో కలిసి పనిచేసిన వాళ్లేగా, మిగిలిన వాళ్ళందరూ ఈయనతో కలిసి పనిచేశారుగా. ఇప్పుడు ఇతను పని దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, మనతో కలిసి పనిచేసేవాడు అన్నట్టుగా వాళ్ళు చూస్తారా? ఆయన యజమాని. ఇప్పుడు పెద్ద ఆయన ఎంతో చిన్న ఆయన అంతే, అంతలా చూస్తున్నారు. ఇప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి బంధువులు, వాడిని రమ్మనని కబురు చేస్తే ఈయన గబగబా గుర్రబ్బండికి ఇంటికి వెళ్ళి ఆ బంధువులతో కలిసి మాట్లాడి వాళ్ళతో విందులు స్వీకరిస్తున్నాడు. కొన్నాళ్ళు అయిపోయింది. ఒరే ఆస్తి అంతా నీ పేరు మీద రాసేస్తాను రా అన్నాడు తండ్రి. ఎందుకు నాన్నగారండి మీరు ఇప్పుడు నాన్నగారండి అంటున్నాడు. మీ నాన్నగారండి మీరు రాయాలా, మీరేం రాయక్కర్లేదు, మీ పేరు మీదే ఉండాలి ఎప్పటికీ, నేను మీ కొడుకునంతే, మీరు నాకు రాయడం ఏమిటి నాన్నగారండి, మీరు నాకు రాసినా అది మీదే, నాదేం కాదు, ఎప్పటికీ మీదే ఆ ఆస్తి అన్నాడు. కాలక్రమంలో ఆ తండ్రి ఆ పిల్లవాణ్ణి యజమానిగా ప్రకటించి ఇంక అసలు బయటికి రావడం మానేసి తాను ఇంట్లో కూర్చుంటున్నాడు. ఇప్పుడు పాలేరేనా యజమాని? కానీ పాలేరని మీరు అనగలరా? పాలేరు అన్నం కుదురుతుందా? పాలేరే యజమాని అయ్యాడండి. అందుకని ఇప్పుడు యజమాని అనను పాలేరనే అంటానని అనగలిగిన వాడు ఉంటాడా? ఉండడు. పాలేరుగా మొదలుపెట్టిన వాడు యజమానిగా ఎలా మారాడో, భగవంతుణ్ణి నమ్మి ఆరాధన మొదలుపెట్టిన వాడు భగవంతుడే అవుతాడు. అదే భక్తి వశ్య భక్తి గమ్య. భక్తికి గమ్యం ఏమిట్రా అంటే ఆమెయే ఆయన అయిపోవడం. భవాని త్వందాసే మయి వితర దృష్టి సకరుణ అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు. అలా ప్రారంభమైనటువంటి భక్తి చేత చిట్ట చివరికి భక్తుడు ఏమైపోతాడంటే అమ్మవారే అయిపోతాడు, అమ్మవారి స్వరూపమే అయిపోతాడు. అయిపోయి ఇక్కడే విడిపోయి జీవుడిగా ఉన్నాననుకున్నవాడు అహం బ్రహ్మాస్మి స్థాయికి ఎదిగిపోతాడు. ఈ ఎదిగిపోవడానికి మధ్యలో నడిచినటువంటి నడకలో పాలేరు నడక అంతట్లో ఉండిపోయింది ఒక్కటే, యజమాని యందు ప్రేమ. ఆయన మాట నేను వినాలి, ఆయన మాట వినకుండా నేను ఉండలేను. ఈ ప్రేమ పాలేరు పెంచుకోవడం పాలేరు యజమాని అవ్వడానికి కారణమైనట్టు. ఈశ్వరుడు చెప్పింది తప్ప ఈశ్వరుడు చెయ్యద్దన్నది నేను చెయ్యలేను, ఈశ్వరుడు చెప్పింది నేను చేస్తాను అని ఈశ్వరుని యందు ఈశ్వర వాక్కు యందు నీకు ప్రీతి పరిపుష్టమైతే అదే నీవు గమ్యము చేరుటకు హేతువవుతుంది. దానికి అంకురం ప్రారంభం ఎక్కడా? శారదా నవరాత్రుల యందే ప్రారంభం. ఇప్పుడే తడి తగులుతుంది విత్తనానికి. ఈ కాలంలో నువ్వు చేసిన ఉపాసన ఏది ఉంటుందో అదే నిన్ను చిట్ట చివరి స్థాయికి తీసుకుని వెళ్ళగలదు, ఆ స్థాయికి నిన్నెత్తగలదు. అటువంటి స్థితికి చేరుకోవాలి అంటే శారదా నవరాత్రుల యొక్క ఉపాసన చెయ్యవలసిందే.